వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. బాలబాలికల్లో మత సామరస్యాన్ని పెంపొందించేందుకు స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డు బాలాజీరావుపేటలోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం యూపీ పాఠశాలలో శనివారం పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ పర్యవేక్షణలో సెమీ క్రిస్మస్ వేడుకలను కన్నుల పండుగగా జరిపారు. కడవరం లూథరన్ చర్చికి చెందిన రెవరెండ్ దాసరి శ్యామ్ హయ్యర్ పాల్ ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్య అతిథిగా దైవ వాక్యాన్ని వినిపిస్తూ యేసుక్రీస్తు చెప్పిన విధంగా శత్రువు పట్ల కూడా క్షమాగుణాన్ని కలిగి ఉండాలన్నారు. క్రీస్తు సందేశాన్ని వినిపించి క్రిస్మస్ గొప్పతనాన్ని తెలిపారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు విద్యార్థులు క్రిస్మస్ తాత శాంతా క్లాస్ వేషధారణలో పిల్లలకు చాక్లెట్లు పంచుతూ సందడి చేశారు. క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. విద్యార్థులు పలు వేషధారణలో పశువుల పాకలో క్రీస్తు జననానికి సంబంధించిన దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. కొందరు విద్యార్థులు నృత్యాలు చేయగా మరికొందరు క్రిస్మస్ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ తోటి వారికి సహాయం చేస్తూ మానవత్వంతో కూడిన జీవితాన్ని గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Very special days so that we can remember why God came into this earth to perform His duty to save our situations when needed. So one bird is there. You all know birds, right? How many of you know birds? We need to help each other and we have to follow. ఈ క్రిస్మస్ అప్పుడు వీఆర్ సెలబ్రేటింగ్ ద బర్త్డే ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన బర్త్డేని మనం క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ఇఫ్ వి అబ్జర్వ్ జీసస్ క్రైస్ట్ లైఫ్, ఆయన మనకి చెప్పేది ఏంటి అంటే పక్కన వాళ్ళ కష్టాలని నువ్వు షేర్ చేసుకో, వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ని ప్రొవైడ్ చేయాలి. వీ నీడ్ టు హెల్ప్ ద అదర్స్ బికాజ్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే బీయింగ్ ద హ్యూమన్ బీయింగ్స్, మనుషులుగా పుట్టినప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే పక్కన వాళ్ళకి చేయగలిగినంత వరకు హెల్ప్ చేయాలి. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ని మనం అందరూ అలవాటు చేసుకోవాలి. పర్టికులర్గా స్టూడెంట్స్ మీరందరూ ఈ స్టేజ్ నుంచే మీ పేరెంట్స్ కూడా చెప్పండి, పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో హూఎవర్ ఈజ్ ఇన్ నీడ్, మనం చేయగలిగిన హెల్ప్ అనేది ఎప్పుడూ చేస్తూ ఉండాలి. సో దట్ ఈస్ ఆల్ వాట్ ఆల్ దీస్ పర్టికులర్ రిలీజియన్స్ ఆర్ ప్రీచింగ్ అస్. స్థానిక బోస్ రోడ్డు పివి నరసింహారావు విగ్రహం వద్ద బ్రాహ్మణ పరిషత్ తెనాలి వారి ఆధ్వర్యంలో స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా నివాళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్షికంగా ఇచ్చే పివి నరసింహారావు స్మారక అవార్డుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ కి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ తనని పివి స్మారక అవార్డుకు ఎంపిక చేసిన బ్రాహ్మణ పరిషత్కు కృతజ్ఞతలు తెలిపారు. భావితరాలకు స్ఫూర్తిగా పివి నరసింహారావు జయంతి వర్ధంతి కార్యక్రమాలు అందరూ చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్ గౌరవ అధ్యక్షులు పెద్దిరాజు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు త్రిపురారిపట్ల దత్తు, పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావుజుల పురుషోత్తమ శర్మ, ప్రముఖ ఉపాధ్యాయురాలు రావినూతల అనురాధ, చిరకలపూడి గోపాలకృష్ణ, దావులూరు శ్యామ్ సుందర్, సంయుక్త కార్యదర్శులు దివి జీవన్ కుమార్, మన్నేపల్లి ఆదిశేషగిరిరావు, కార్యవర్గ సభ్యులు లక్కరాజు లక్ష్మణరావు, ముదిగొండ శ్రీరామ్, నందివెలుగు రామకృష్ణ శర్మ, పులిపాక అప్పారావు, జ్వాలాపురం విష్ణు శ్రీమతి తదితరులు పాల్గొన్నారు. మరి ప్రపంచ దేశాల్లో భారతదేశ స్థాయిని పెంచిన మహోన్నత వ్యక్తి, అపర చాణక్యులు, బహుభాషా కోవిదులు స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన ఘన నివాళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. వార్షికంగా పివి నరసింహారావు గారి స్మారక అవార్డు మరి రాజకీయాల్లో ఏ గాడ్ ఫాదరు లేకుండా మరి నిజాయితీగా తనని తాను నమ్ముకొని ఏ విధంగా అయితే పివి నరసింహారావు గారు చిన్న సర్పంచ్ స్థాయి నుంచి ప్రధాన స్థాయికి ఎదిగారో అలాంటి వ్యక్తిని ఒక వ్యక్తిని చూసుకొని మరి ఆ వ్యక్తికి అవార్డు ఇవ్వటం అనేది ఆనవాయితీగా బ్రాహ్మణ పరిషత్ చేస్తుంది. ఈ సంవత్సరం అవార్డుని మరి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారు గారు, ప్రభుత్వ సలహాదారు, మరి ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షులు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన మరి జ్వాలాపురం శ్రీకాంత్ గారికి ఈ రోజున పివి స్మారక అవార్డును ప్రదానం చేసుకున్నాం. పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా తెనాలి బ్రాహ్మణ పరిషత్ వారు, పోతావుజుల పురుషోత్తమ శర్మ గారు మరియు సంఘ సభ్యులంతా కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతిని జయంతిని ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ వర్ధంతికి పివి నరసింహారావు గారి స్మారక
అవార్డును ఈరోజు నాకు ప్రదానం చేయడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. పివి నరసింహరావు గారు ఇంతకుముందే మన పోతావతి జిల్లా పురుషోత్తం గారు చెప్పారు, దేశంలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో మన భారతదేశానికి వన్నె తెచ్చిన వ్యక్తి పివి నరసింహరావు. అటువంటి వర్ధంతులు జయంతులు జరగడం వల్ల మన భావి భారత తరాలకందరికీ కూడా ఎవరు ఏమి చేశారన్నది పిల్లలకు తెలియజేసి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో 2024 సంవత్సరానికి సంబంధించిన నూతన క్యాలెండర్ను శనివారం రోటరీ కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు పావులూరు రాంబాబు మాట్లాడుతూ మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. ఏడాది పంచాంగంతో కూడినటువంటి క్యాలెండర్ను రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి తరపున మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి కేఎల్ జగదీశ్వరాంబ, సభ్యులు ఈదర వెంకట పూర్ణచంద్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు మరియు అసిస్టెంట్ గవర్నర్ కనగండి మురళీకృష్ణ, డాక్టర్ ధూళిపాల రవీంద్రనాథ్, డాక్టర్ డి మురళీకృష్ణ, ఈదర శ్రీనివాసరావు, జీవి నారాయణ, గుమ్మడి సరోజీబాబు, ఆలపాటి కిరణ్, కిడ్స్ నల్లూరి వెంకటేశ్వరరావు, ఎం అర్జున్, నరేష్ కుమార్ జైన్, రమేష్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున మరి కొత్త సంవత్సరంగా ఈ క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది. అందరూ మన రోటరీ మెంబర్స్ అందరూ మరి పాల్గొనడం జరిగింది. మరి కార్యక్రమాలు ఇంకా ముందు అప్పటికి 6 నెలలు అప్పుడే గడిచిపోయినాయి. ఈ 6 నెలల్లో దగ్గరగా ఒక 20 ప్రోగ్రామ్స్ చేశాము. అట్లాగే ముందు కూడా ఇంకా ఒక 20 ప్రోగ్రామ్స్ పైన చేస్తాము. ఈ 6 నెలల్లో అవి కూడా మేజర్ ప్రోగ్రామ్ చేస్తాం. ఒక వారం రోజుల్లో నూతన సంవత్సరం రాబోతుంది. 2024 సంవత్సరం క్యాలెండరు రోటరీ క్లబ్ అందరూ కలిసి ఈ రోటరీ క్లబ్ వాళ్ళు ప్రింట్ చేయించారు. అందరికీ కృతజ్ఞతలు. తర్వాత ఈ రాబోయే సంవత్సరంలో కూడా ఇంకా మరెన్నో కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే చేయటానికి అందరూ సహకరిస్తారని ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్యారిస్ షూమార్ట్ 2వ బ్రాంచ్ ప్రారంభోత్సవం శనివారం జరిగింది. బోస్ రోడ్లో ఏర్పాటు చేసిన ప్యారిస్ షూమార్ట్ 2వ బ్రాంచ్ని జేకే హాస్పిటల్ ఎండి జాస్తి సరళ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. తెనాలి పట్టణంలో ఖాతాదారుల మన్ననలు పొందుతూ దినదినాభివృద్ధి చెందుతూ నేడు పట్టణంలోనే 2వ బ్రాంచ్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని జాస్తి మురళి తెలిపారు. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో దేశు శ్రీనివాసరావు, పావులూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాజమాన్యం వారు మమ్మల్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించినందుకు సంతోషిస్తూ వారి వ్యాపారం ఇంకా బాగా విస్తరించి ఆయన అనేక చోట్ల ఈ వ్యాపారం చేస్తున్నారు. ఇది 8వ బ్రాంచ్ అంట. ఈ విధంగా శాఖోపశాఖలుగా అనేక రకాలుగా విస్తరించాలని చెప్పి ఈ సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్యారిస్ షూమార్ట్ వారు 2వ డివిజన్ ఓపెన్ చేసిన సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెనాలి పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకి మంచి క్వాలిటీ చెప్పులు అందజేయాల్సిందిగా తెలియజేస్తాం. ఈరోజు ఈ తెనాలి ప్యారిస్లో మళ్ళీ ఇక్కడ ప్యారిస్ పేరుతోనే ఇక్కడ 2వ షాప్ పెడతాం అనేది చాలా గొప్ప శుభ కారణం. మరి ఇట్లాగే ముందు కూడా ఇంకా అనేక బ్రాంచీలు పెట్టి 8 బ్రాంచీలు పెట్టారు. ఇప్పటికి ఇంకా అన్ని ఏరియాల్లో కూడా మంచి బ్రాంచీలు పెట్టి మన వినియోగదారులకి మంచి సేవలు అందిస్తారని తెలుస్తూ వారి వ్యాపారం దినదినాభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తూ పట్టణ రైల్వే స్టేషన్ వద్ద గల ఎన్ఆర్ఐ కళాశాల ప్రాంగణం నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వాక్యోపదేశకులుగా రెవరెండ్ డేవిడ్ విచ్చేసి యేసు ప్రభు సర్వ మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారని వాక్యోపదేశం చేశారు. కార్యక్రమానికి ఎన్ఆర్ఐ సిఇఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, శివనారాయణ, మల్లీశ్వరి, కిషోర్, సురేష్ బాబు, శామ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
నా క్షేమం నీవే యేసయ్యా నా సర్వం నీవే నా జీవం నీవే నా క్షేమం నీవే యేసయ్యా నా సర్వం నీవే నా జీవం నీవే నా క్షేమం నీవే యేసయ్యా. ఎందుకు ప్రభు గురించి ఇలాంటి క్రిస్మస్ జరుపుకునేటటువంటి రోజుల్లో గుర్తు చేసుకుంటున్నామంటే ప్రధానంగా 3 విషయాలు. మనకి ప్రభువు బోధించినటువంటి మార్గాల్లో 3 మార్గాలు ప్రధానమైనటువంటి. 1 సేవా మార్గం, 2 ప్రేమ, 3 శాంతి మార్గం. ఈ 3 ప్రధానంగా మనం ప్రభు దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విషయాలు. మన సమాజంలో ఉన్నటువంటి ధనికులు అవ్వచ్చు, పేదలు అవ్వచ్చు, ఎవరున్నా కూడా మనకి సాధ్యమైనంత దానిలో మనకి ఇతరులకి మనం సేవ చేసినట్లయితే మనకి ఈ భగవంతుడు అదే దేవుడిని మేము మీకు పరిచయం చేస్తూ ఉన్నాం కనుక ఒక్కసారి ఆ ప్రభుని గుర్తించండి, ఒక్కసారి ఆ ప్రభుని గురించి ఆలోచన చేయండి, ఒక్కసారి ఆ ప్రభుని మీ హృదయంలోకి చేర్చుకోండి. ఈ క్రిస్మస్ లో దాగి ఉన్నటువంటి నిజమైన ఆనంద సంతోషాలు అప్పుడు మనం మన జీవితం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన పట్టణంలోని వైష్ణవ ఆలయాలు. పట్టణ టీడీపీ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పన్నెండవ రోజు కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.